For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్టు, వాస్తు ఎక్స్పర్టు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద గారు ఉన్నారు. అమ్మా నమస్కారం. నమస్తే, శ్రీమాత్రే నమః. అమ్మా, తిథి నక్షత్రాలు బట్టి జాతకాలు అనేవి చెప్తారు, కానీ తిథి నక్షత్రాలు అనేవి అందరికీ తెలీదు. ప్రతి ఒక్కరికి తిథి నక్షత్రాల గురించి తెలియదు, కానీ వాళ్ళు పుట్టిన డేట్ అనేది అందరికీ తెలుస్తుంది. ఈ డేట్ ప్రకారం న్యూమరాలజీలోని అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయట. అంటా కాదు, జరుగుతున్నాయి. చాలామంది ఆల్రెడీ చెప్పారు మనకి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే తిథి నక్షత్రమే ఉంటే జాతకాలు చూపించుకోవాలా, నక్షత్రం లేకపోతే జాతకాలు చూపించుకోకూడదా అనుకునే వాళ్ళకి ఈ న్యూమరాలజీ అనేది ఎంటర్ అయింది ఇప్పుడులోని. పెళ్ళిళ్ళలో కూడా ఈ న్యూమరాలజీ ప్రకారమే తిథి నక్షత్రం లేని వాళ్ళకు కూడా జాతకాలు చూస్తున్నారు. అంటే నెంబరింగ్ బట్టి జాతకాలు చూస్తున్నారు. అలా 1, 10, 19 తేదీల వారికి ఎలా ఉండబోతుందమ్మా, ఎలా ఉంటుంది వాళ్ళకి? సో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ అనేవి ఏంటంటే చాలా మంచివి. సో సంఖ్యలు అంటే ఏంటంటే నవగ్రహాలే. అవి తిథి వారి నక్షత్రాలు తెలిసినా తెలియకపోయినా మనం 1వ నెంబర్లో పుట్టాము. మీరు అడిగినట్టు 1వ నెంబరు 10వ తారీఖు కానీ, 19వ తారీఖు కానీ, 28వ తారీఖు కానీ, ఈ 4 నెంబర్లో పుట్టిన వాళ్ళు 1వ నెంబర్ లక్షణాలే వస్తాయి. సో 1వ నెంబర్ అనేది కాంబినేషన్స్ ఏంటంటే మనం తీసుకునే దాంట్లో నవగ్రహాల్లో సూర్య భగవాను తీసుకుంటాం. సో సూర్యుడు యొక్క సన్ ఒక ఎనర్జీస్, ఎప్పుడు కూడా సన్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, డిసిప్లిన్కి మారు పేరు అయినా. సో ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 5:45 సన్ రైజ్ అవుతుందంటే అయిపోతుంది అంతే. అది ఎప్పుడైనా అవ్వలేదు అనే సన్ ఉందో మనకి కనిపించదు. అసలు ఎప్పుడు చూడలేక ఏ టైం చెప్తే ఆ టైంకి ఆ సన్ కనిపిస్తూనే ఉంటారు. సిన్సియారిటీలో, తర్వాత వీళ్ళు మెయింటైన్ చేయడంలో, డిసిప్లైన్లోని వీళ్ళలో ఉన్న లక్షణాలు ఏంటంటే ఈ 1వ నెంబర్ లక్షణాలు. ఎవరైతే ఈ 1వ నెంబర్లో పుట్టారో వాళ్ళకి ఇలాంటి ఎనర్జీస్ అన్ని పనిచేస్తాయి. సో ఏ కారకత్వాలు పనిచేస్తాయి అంటే సూర్యుడు యొక్క కారకత్వాలు పనిచేస్తాయి. ఎలాంటి కారకత్వాలు అవన్నీ అంటే లీడర్షిప్ క్వాలిటీస్. బాన్ అనే లీడర్స్ అంటారు వెళ్ళి 1వ నెంబర్ వాళ్ళని. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో చాలా మందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు 1 కానీ, 10 కానీ, 19 కానీ, 28. సో ఈ కాంబినేషన్స్లో ఉంటే ఫస్ట్ 1వ నెంబర్లో పుట్టారు అనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్ కంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఎడ్యుకేషన్ కంటే ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది డిపెండ్స్ వాళ్ళ జాతకంలో ఉండే మళ్ళీ వాళ్ళ స్థితిగతులు, వాళ్ళకి పెట్టే పేరు, నామకరణలో మనం పేరు పెడతాం, ఆధారపడి ఉంటుంది కంపల్సరీగా. ఎందుకంటే మనం పూర్వం చూసారా, బారసాల అనేది చాలా వేడుకగా చేస్తాం. అవును, బాటసాల. ఎందుకు బారసాల వేడుకగా చేస్తారంటే పుట్టిన టైం ఎలా ఉందో ఏమో ఎవరికి తెలియదు. అంటే అప్పుడు జాతకాలు అవి వేయించే అంత ఆలోచన ఉండేది కదా. అవును, నక్షత్రం ప్రకారం ఆ పంతులు గారు ఏం చెప్తే ఆ అక్షరంతో పేరు పెట్టేసేవాళ్ళు. సో పెట్టినప్పుడు ఏంటంటే అందరూ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి ఊరందరినీ పిలిచి, తెలిసిన వాళ్ళందరినీ పిలిచి, స్నేహితుల్ని, బంధువుల్ని పిలిచి బారసాల కార్యక్రమం చేసి ఈ పేరు పెట్టామని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ పేరుతోటి బలం వాళ్ళకనేసి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో ఆ పేరు అదృష్ట సంఖ్యగా మారిందనుకోండి, వాళ్ళ అదృష్ట సంఖ్యగా అంటే దినదిన అభివృద్ధిలో పెరుగుతూ ఉంటారు 1వ నెంబర్లో లక్షణం వాళ్ళు. సో జనరల్గా 1వ నెంబర్ లక్షణాలు ఏంటి అంటే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి, 10 మందిని కలుపుకునే తత్వం ఉంటుంది, 10 మందితో కలిసి నడవాలనే ఆలోచన ఉంటుంది, వీళ్ళు లీడర్గా కాకుండా 10 మందిని లీడర్స్గా తయారు చేసే శక్తి ఉంటుంది, ఏ విషయమైనా చక్కగా చెప్పి చేయించే శక్తి ఉంటుంది వీళ్ళకి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని నెంబర్స్ కాంబినేషన్స్ వాళ్ళు అడ్మిషన్గా ఉంటే అబ్బాయి వీడు వచ్చాడు తలనొప్పి బాబా మనం తినేస్తుంటాడు పని చేసుకొని అంటారు. 1వ నెంబర్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళు వస్తున్నారంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. సార్ చాలా సాఫ్ట్గా చెప్తారు, మేడం చాలా సాఫ్ట్గా చెప్తుంది, ఏ విషయమైనా క్లియర్గా చెప్తుంది, అర్థమయ్యే విధంగా చెప్తారు సార్ అని చెప్పేసి లవబుల్గా ఉంటుంది అన్నమాట వీళ్ళతో వర్కింగ్. వీళ్ళతో సో 1వ నెంబర్ వాళ్ళు. సో వీళ్ళు పని చేయడంలో పని రాక్షసులే, కానీ బయటికి కనబడతాం. సో పని చేయించడంలో బ్రహ్మాండంగా చేపిస్తారు. వీళ్ళు చేయడమే కాదు, వీళ్ళతో పాటు చేపిస్తుంటారు. కాకపోతే ఏంటి ఇక్కడ మెయిన్ మనం చూసుకోవాల్సింది 1వ నెంబర్ లక్షణాల్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం ఎక్కువ ఉంది, అంతే తోడు మొహమాటంగా ఉంది వీళ్ళకమ్మా. చాలా మొహమాటం ఉంటుంది. ఆ మొహమాటం వల్ల కొన్ని విషయాలు వెనకబడే అవకాశం ఉంటుంది. తర్వాత తెలియని ఒక ఈగో ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకమ్మా తెలియని అంటే మనం అడిగేది ఏంటి, వాళ్ళకి తెలియదు, మనం వర్క్ చేస్తాం కదా, సో వాళ్ళు ఇవ్వాలి, మనం ఎందుకు అడగాలి అనే ఫీలింగ్ ఎందుకు అనేసి. అది పాజిటివ్ ఈగో అనొచ్చు, నెగిటివ్ ఈగో కూడా అనొచ్చు. కొన్ని నెంబర్లు పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే అది నెగిటివ్ ఎక్స్ప్రెస్ అయ్యి చేసిన వర్క్ అంతా కొన ఒకసారి పేర్లో నెంబర్ బాగాలేకపోతే గట్టిగా మాట్లాడతారు. అడగాల్సి పాజిటివ్ కనిపిస్తుంది. సో ఇయర్ బట్టి డేట్ ప్రకారం కాదు నాన్న, పేరు ఏ నెంబర్ ఉంది. ఓకే, ఇప్పుడు 1వ నెంబర్లో పుట్టాడు,
రాజా అని పేరు పెట్టాం. మ్యాచ్ అవ్వాలి, చూసుకోవాలి. అప్పుడు మీరు అడిగిన జాతకం చూసుకోవచ్చా లేదని తెలుస్తుంది. సో 1వ నెంబర్లో పుట్టారు, రాజా అని పేరు ఉంది అనుకోండి. సో 1 and R కాంబినేషన్ అంటే 1 + 6. 6 అంటే ఏంటి, మళ్ళీ 2వ నెంబర్ కింద వచ్చేస్తుంది. ఈ 1 and 2 కాంబినేషన్లో లక్షణాలు ఉంటాయి. కొంచెం సెన్సిటివ్నెస్, కొంచెం గిల్టీనెస్, మనకి ఎందుకు వీళ్ళు చేస్తే ఇంత హెల్ప్ చేస్తే వాళ్ళు ఇవ్వలేదని చెప్పి కొంచెం బర్స్ట్ అవ్వడం, బయటపడడం, ఇలాంటి విషయాలు వీళ్ళు వెనకబడుతుంటారు. తర్వాత చాలా మందికి పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ బాగుండదు వాళ్ళకి, అసలు చదువు బొరకెక్కదు. ఎంత చదివినా ఎన్నిసార్లు చదివినా బొరకెక్కదు. ఎడ్యుకేషన్ అవును, అందరికీ కాదు, కొన్ని నేమ్స్కి తేదీకి మ్యాచ్ అవ్వకపోతే ఎడ్యుకేషన్ సగంలో డ్రాప్ అయిపోతుంటుంది. అయిపోయినా సరే ఒరిజినల్గా వీళ్ళు తెలియజేట్లు ఉన్నాయి కనుక దాంతో బతికేస్తుంటారు. ప్రాబ్లం ఉండదు. నాలెడ్జ్ మామూలుగా ఉండదు. వాళ్ళ నాలెడ్జ్ ప్రతి విషయాన్ని ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా తీసుకోవాలి, ప్రతి విషయం ఇలా ఉంటుంది. ఒకటి దీంట్లో మళ్ళీ 10వ తారీఖు పుట్టిన వాళ్ళకి ఒక లక్షణాలు, 19వ తారీఖు ఒక లక్షణాలు ఉంటాయి, 28వ తారీఖు ఒక లక్షణాలు ఉంటాయి. అంటే 2 + 8 అది 1 అవుతుంది. కానీ ఇక 2 నెంబర్ కొన్ని లక్షణాలు, కొన్ని 8 నెంబర్ లక్షణాలు మిక్స్ ఉంటాయి. సో 28 పుట్టిన వాళ్ళు ఏంటి, అనాలిసిస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళది. వాళ్ళు చెప్పడం చేయించడం ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళు అనాలిసిస్ చేసుకుంటారు. ఈ విషయం నేను ఇలా అనాలిసిస్ చేసుకుంటా, బట్ నాకు అందరితో చెప్పే అంత అవసరం ఉంది. నాకు ఇష్టమైనప్పుడు నేను చెప్తాను, అదర్వైజ్ నాకు ఇంట్రెస్ట్ లేనప్పుడు చెప్పను నేను. వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్గా అన్ని ప్రతిదీ డెవలప్ చేస్తుంటారు. ఒక మోటివేషన్ స్పీకర్స్గా ఉండగలుగుతారు వాళ్ళు. అంటే ఏదైనా ఒక స్పీచ్ ఇస్తారు, అంతేగాని డిపెండ్ చేసి అంటే నీ కోసం చెప్తాను కాకుండా జనరల్గా ఈ 2/8 కాంబినేషన్ వాళ్ళు ఏంటంటే 28 వాళ్ళు. సో జనరల్గా అందరికి కలిపి ఒక మోటివేషన్ స్పీకర్ లాగా వాళ్ళు ప్రతి విషయాన్ని ఇది కాదు ఇలా చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు లీడర్సే. కాకపోతే డిపెండ్స్ మళ్ళీ వాళ్ళ పేర్లో ఉన్న నెంబర్తో పాటు ఇలా. సో ఈ లక్షణాలు ఎక్కువగా మనకి ఉండడం వల్ల 1వ నెంబర్ జాతకులకి మెయిన్ ఏంటంటే కాంబినేషన్స్, మెయిన్ పేరు బాగా ఉండాలి. తర్వాత వీళ్ళ బర్త్, మంత్, ఇయర్ అన్నీ కలిపితే ఒక డెస్టినీ నెంబర్ వస్తుంది. ఆ డెస్టినీ కూడా వీళ్ళకి మ్యాచ్ అవ్వాలి. సో ఎప్పుడైతే 1 and డెస్టినీ నెంబర్ మ్యాచ్ అవుతుందో బాగానే లీడర్స్ వాళ్ళు. నిజంగా 1 and 1 కాంబినేషన్ వచ్చింది. సో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నిద్రపోరు, ఇంకొకరు నిద్రపోని కూడా పనిచేస్తుంటారు. మన ధీరుభాయ్ అంబానీ గారు, ఆయన 1వ నెంబర్లోనే పుట్టింది. ఆయన డెస్టినీ నెంబర్లో 1 and 1 కాంబినేషన్ వస్తుంది. సో ఆయన అంత చిన్నప్పటి నుంచి స్ట్రగుల్స్ చేసి కష్టపడి ఆయన వెళ్ళి ఆయన డ్రీమ్ని భారతదేశంలో అందరికీ కూడా చేయాలి అని చెప్పి ఒక చిన్న విషయాలు యాక్చువల్లీ అంత పెద్దగా ఆలోచించారంటే ఏంటంటే వాళ్ళు బాగుంటూనే కాదు, 10 మందిని బాగుండాలి, 10 మందికి కావాలని. ఆయన ఆ డ్రీమ్ ఏంటి, ఒక పాన్ తినే కాస్ట్తో అందరూ ఫోన్ మాట్లాడాలని డ్రీమ్ అయింది. ఇవాళ సాధించరు కదైనా. ఇవాళ నెట్, స్మార్ట్ ఫోన్స్ అన్ని వాళ్ళ వల్లే కదా. సో ఏంటంటే 1వ నెంబర్లో లక్షణాలు ఏంటంటే వీళ్ళు బతకడం కాకుండా 10 మంది బతికించే శక్తి వీళ్ళకి ఉంటుంది. చూడండి, వీళ్ళకి మంచి పేరు ఉండాలి. సో ఆయన ధీరుభాయ్ అంబానీ అనే పేరులో ఉన్న నెంబర్ D లెటర్తో స్టార్ట్ అవ్వడం వల్ల 4 నెంబర్ దాన్ని కాంబినేషన్. సో రాహు ఒక ఎనర్జీస్ అనమాట. సో ఏంటంటే రాహు ఎనర్జీస్ ఏంటంటే కష్టపడే తత్వం, లాక్కునే శక్తి, ఎనర్జీస్ ఎలాగైనా సాధించే శక్తి, పట్టుదల, మొండితనం ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కాకపోతే ఆ పేర్లో ఉన్న నెంబర్ ఇప్పుడు D 1 లెటర్తో కాదు, ధీరుభాయ్ అంబానీ అనే పూర్తి పేర్లో ఉన్న నెంబర్ కాంబినేషన్ బాగుంది. సో 1వ నెంబర్లో పుట్టిన ఆయనకి ఈ పేరు బాగా మ్యాచ్ అయింది, ఫుల్గా మ్యాచ్ అయింది, 100% మ్యాచ్ అయింది కనుక ఇవాళ ఆయన అనుకున్న ప్రతి ఒక్క విషయాన్ని సాధించారు. సో ఇలాగ మనకు డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్లో డెస్టినీ నెంబర్ కూడా మ్యాచ్ అయ్యి మన పేరు కూడా దానికి మ్యాచ్ అయితే 100% సాధిస్తాం ఏ విషయమైనా. సో ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మనకు కావాలి. 1వ నెంబర్ లక్షణాలు ఏంటంటే 10 మందిని బతికించే లీడర్షిప్ క్వాలిటీస్. ఇందిరాగాంధీ గారు, మన సినిమా యాక్టర్స్ చూస్తే ఎన్టీ రామారావు గారు, ఆయన కదా మన తెలుగుదేశం సపరేట్గా కావాలి, తెలుగు రాజ్యం కావాలని చెప్పేసి పోరాడి తమిళనాడు నుంచి మళ్ళీ తెలుగు కావాలి. ప్రతి ఒక్క విషయం అంటే వీళ్ళు ఒక ఏ విషయమైనా అందరితో కలిపి మాతో పాటు బయట వాళ్ళకి అందరికీ కూడా సేవ కావాలని ఒక సేవాతత్వం కలిసిన వాళ్ళు ఈ నెంబర్ వాళ్ళు. సో ఇది ఈ కాంబినేషన్ అనమాట. అమ్మ వీళ్ళ పరిస్థితులు బాగున్నా బాగోకపోయినా ఏ భగవంతుని పూజించాలంటారు వీళ్ళు? ఎవరైనా సరే 1వ నెంబర్లో పుట్టారంటే 1, 10, 19, 28 ఈ 4 నెంబర్స్ పుట్టిన వాళ్ళు వీళ్ళు మెయిన్ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడం అన్న. ఎర్లీ మార్నింగ్ ఎంత రాత్రి ఎంత వర్క్ ఉన్నా సరే వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవడం, సూర్యుడు వచ్చే టైంకి వీళ్ళు లేచి స్నానం చేసే కాబట్టి వీళ్ళు సూర్యోదయం వచ్చేసరికి నిద్ర లేచి చక్కగా సూర్య నమస్కారం చేయగలిగితే వీళ్ళు మంచి సాధిస్తారు వీళ్ళమ్మ బ్రహ్మాండంగా. సో సూర్య భగవాన్ కంటే ముందు వీళ్ళు లేవాలి, ఆయనకి నమస్కారం చేయాలి, అప్పుడు వీళ్ళకు ఉన్న ఎనర్జీస్ పనిచేస్తాయి. తర్వాత సూర్య భగవాన్ లాగా ఎలాంటి డిసిప్లిన్ క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి క్వాలిటీస్ అంటే వీళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రతి విషయాన్ని చెప్పడంలోని ఎనాలిసిస్ చేయడంలో వీళ్ళు ముందు ఉంటారు కనుక
సో కొన్ని విషయాల్లో కొంతమంది పేర్లో రాంగ్ నెంబర్ల వల్ల, లేకపోతే వాళ్ళ జాతకంలో ఉండే యోగాల వల్ల, కొన్ని మంది అబద్ధాలు సో కావాల్సినప్పుడు అబద్ధం ఆడేసి వెళ్ళచ్చు, బతకచ్చు అని ఇలాంటి విషయాలు మౌలు చేసుకుంటారు. సో అలాంటి విషయాలు వీళ్ళు చేయకుండా ఉంటే వీళ్ళు సాధిస్తారు. ఎందుకంటే పూర్తిగా నెంబర్ కాంబినేషన్స్ ఎలాంటివి అంటే ఒక దేవతా లక్షణాలు ఉండే లక్షణాలు అనమాట. సో పొరపాటు కూడా రాక్షస పనులు ఏవి చేయకూడదు. అంటే రాక్షస పనులు అంటే ఏంటి అంటే దుర్వ్యసనాలు, దురలవాట్లు. అంటే దురలవాట్లు, దుర్వ్యసనాలు అంటే ఏమిటి? దుర్వ్యసనాలు అనేది మనకు తెలుసు ఏమేమి ఉన్నాయి, అలాంటివి ఉండకూడదు, ఆ జోలికి వెళ్ళకుండా ఉండాలి. అది వీళ్ళు సక్సెస్ అవుతారు. దురలవాట్లు అంటే ఏంటంటే అతిగా నిద్రపోవడం, అతిగా బద్దకించడం, తర్వాత ఎక్కువసేపు మాట్లాడడం, అది ఉపయోగం లేని మాటలు మాట్లాడడం. అంటే ఏం పిచ్చబడి మాటలు కంటిన్యూ మాట్లాడుతూ టైం పాస్ చేస్తాం అంతే, టైం పాస్ ఇలాంటి మాటలు మాట్లాడడం, ఇలాంటివి వీళ్ళు తగ్గించేసుకుంటే వీళ్ళు సక్సెస్ అవుతారు అన్న. ఇది చేయాలి. తర్వాత ఎవరికైతే ఉద్యోగంలోని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ప్రతి ఆదివారము శివాలయాల్లో నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ గోశాల ఉండి గోశాలలో గోధుమలు నానబెట్టిన గోవుకి పెట్టడం వల్ల కొంచెం వీళ్ళకి సూర్య ఒక ఎనర్జీస్ పనిచేస్తుంటాయి, అంతే ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతారు. శివాలయంలో ఎందుకు చేయాలంటే గురువు ఒక అనుగ్రహం ఉండాలి ఎవరికైనా సరే. ఎందుకంటే మనకి గురువు ఒక కారకత్వం ఏంటి మనకంటే జీవకారకుడైన. సో అంటే ఏంటి, మన ఫుడ్ కానీ, తర్వాత మాట్లాడే విధానం కానీ, తర్వాత మనం బతికే నేచర్స్ ఎలా బతకాలనేది, ఈ ప్రతిదీ కూడా గురువు ఒక కారకత్వం. సో అందుకని ఏంటంటే శివాలయంలో ఆరాధించడం వల్ల, శివుని ఆరాధించడం వల్ల, వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ జాతకం తెలిసినా తెలియపోయినా శివుని ఆరాధించడం వల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగాల్లో కష్టాలు, ఉద్యోగాల్లో ఎక్కడైతే బాస్తో ఇబ్బందులు ఉన్నాయో వీళ్ళకి ఆదివారం పూట ఈ గోశాలలో కాస్త గోసేవ చేయడం కానీ, గోధుమలు నానబెట్టి గోవుకి పెట్టడం కానీ చేయడం వల్ల ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. తర్వాత ఇంకొక పని ఏంటంటే తల్లిదండ్రులను ఎప్పుడు తోలాడకూడదు. వీళ్ళు తండ్రికి కాళ్ళ నమస్కారం చేసి వెళ్ళాలి. తండ్రికి వీళ్ళు నచ్చినా నచ్చకపోయినా వీళ్ళు మాత్రం తండ్రిని గౌరవంగా చూసుకుంటే వీళ్ళకి అన్ని పనులు చాలా సక్సెస్ అవుతాయి. అంటే వీళ్ళు ఈ పర్టికులర్గా ఒక కలర్ అనేది వేసుకోకుండా ఉంటే మంచిదని అంటారు కదా, వీరు ఏ కలర్ దుస్తులు వేసుకోకూడదు అంటారు? బ్లాక్ పనికిరాదు వీళ్ళకి, బ్లాక్ పనికిరాదు, బ్లూ పనికిరాదు, తర్వాత డార్క్ మెరూన్ కలర్ పనికిరాదు. సో ఎందుకంటే డార్క్ మెరూన్ అనేది ఉంటుంది అంటే రక్తం కలర్, అవును, ఆ కలర్ పనికిరాదు. సో మామూలు రెడ్ వాడచ్చు, చెర్రీ రెడ్ వాడచ్చు. మెరూన్ కలర్ అంటే డార్క్ మెరూన్ అంటే బ్లడ్ కలర్లో మిక్స్ అయి ఉంటుంది ఆ కలరు. కానీ తర్వాత చాక్లెట్ కలర్ అని, బ్రౌన్ కలర్ కానీ ఇలాంటి కలర్స్ వాడకూడదు అన్న. ఓకే అమ్మ, చాలా చక్కగా చెప్పారు 1వ నెంబర్ గురించి. ధన్యవాదాలు మీకు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.